ఇక చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన టీడీపీ సానుభూతి పరులను నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. రేపు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడలో తాడిపర్తి సుధాకర్ కుటుంబాన్ని ఆమె ఓదార్చనున్నారు. నాడు చంద్రబాబు నాయుడుపై టీవీలో వస్తున్న కథనాలకు కలత చెంది ఆరోగ్యం క్షీణించడంతో సుధాకర్ మృతి చెందారు. చనిపోయిండు. నాకు ఒక కవిటి బిడ్డ, నేను మిగిలిపోయినా. మా ఆయన చంద్రబాబు నాయుడు కోసం కేసుకు పోయిందని చెప్పి నిరాహార దీక్షగా అన్నం నీళ్ళు దాక్కుండా మంచం పెట్టిండు. 4వ రోజు నేను హాస్పిటల్ తీసుకుపోతే నెల్లూరు బొమ్మంటే మధ్యలోనే చనిపోయిండు. మాకు ఇంకే ఆదరవా మాకు తెలియలేదు. తెలుగుదేశం పార్టీ నేను సహాయం అడుగుతుండాను. నాకు నా బిడ్డలకి ఇంకేం ఆదరం కూడా నాకు లేదు. ఒక బిడ్డ ఇంకొకటి ఉంటే వాడు చనిపోయిండు, వాడికి 2 బిడ్డలు. మాకు ఇంకే దారి లేదు. ఆడపిల్ల కాడు వచ్చి ఆపరేషన్ చేయించుకొని ఇక్కడే ఉండా నేను. మా నాన్నగారు పేరు సుధాకరు, మా అమ్మగారి పేరు వెంగమ్మ. వాళ్ళు గానవపెంట గ్రామంలో ఉండేవాళ్ళు. మా నాన్న హఠాత్తు మరణంగా చనిపోయినాడు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జీర్ణించుకోలేక ఆయన చాలా కుంగిపోయి కుళ్ళిపోయి కృషించిపోయి అన్నం తినక నీళ్ళు తాక మనోవేదనతో చాలా ఇబ్బంది పడి హఠాత్తు మరణం చెందాడు. ఆయన వల్ల మాకు తెలుగుదేశం పార్టీ చాలా మేలు చేసింది. ఆయన వల్ల ఆయన చనిపోయినందుకు ఇంకాను మాకు ఆ రోజు ఆయన చనిపోయినందుకు కూడా మాకు మేలు చేశారు.